నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించు. నిజంగా నువ్వు క్రైస్తవుడివేనా? లేక అన్యజనుల్లో నువ్వు కూడా కలిసిపోయావా? అందరూ చేస్తున్నట్టే నువ్వు చేస్తున్నావా? అందరూ సినిమాలు చూస్తున్నట్టు నువ్వు చూస్తున్నావా? అందరూ ఎలా అయితే ద్వేషిస్తున్నారో, అందరూ ఎలా అయితే కోపడుతున్నారో, అందరూ ఎలా అయితే బూతులు మాట్లాడుతున్నారో నువ్వు కూడా అలాగే ఉన్నావా? అయితే క్రైస్తవుడికి అన్యజనులకి ఇద్దరికి తేడా ఏమి? నీవు క్రైస్తవుడు అని తెలియపరచడానికి నీ జీవితమే ఒక గొప్ప సంకేతం, ఒక గొప్ప నిదర్శన. ఆలోచించండి. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. మన ఆత్మలు రక్షింపబడాలి అని అంటే, మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే మనకి ఎంతో సమయం లేదు. ప్రతిరోజు ఒక గొప్ప అవకాశంగా భావించండి. ప్రతిరోజు దేవునితో ఎలా నడవాలో, ప్రతిరోజు దేవునితో ఎలా ఆయన చేయి పట్టుకుని నడవాలో నేర్చుకోండి. ప్రార్థన జీవితాన్ని నేర్చుకోండి. విశ్వాసంగా ఎలా ఉండాలో నేర్చుకోండి. ఎందుకు అని అంటే మనకి సమయం లేదు. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది కనుక ఆయన కొరకు మనం సిద్ధపడదాం.